Hi team, I'm Komdara team. I'm founder Sivert to Dr. Prich, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So abroad lo and abroad లో సరికి ఎంసీఏ పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటాయి కదా, 5%, 6%, 7%, బిలో 10% ఉంటుందంట కదా. సో ఎలా సర్వే అవుతారు, అసలు ఎందుకు ఉంది? సో 5%, 6%, 10% మళ్ళీ వెళ్తాము, దాంట్లో ఫెయిల్ అయితే మళ్ళీ మన పరిస్థితి ఏంటి? ఎందుకు అసలు ఈ ఎంసీఏ పాస్ పర్సెంటేజ్ ఆర్ ఎఫ్ఎంసీ పాస్ పర్సెంటేజ్లు ఇంత తక్కువ ఉన్నాయి? అసలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అంటున్నారు, ఇంకా అదెంత కష్టంగా ఉంటుంది? అసలు ఎంసీఐకి ఎన్ఎంసీకి డిఫరెన్స్ ఏంటి? ఎఫ్ఎంసీ ఎగ్జామ్కి నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి? అసలు ఎంసీఐని ఎందుకు క్యాన్సిల్ చేస్తారు, ఎన్ఎంసీని ఎందుకు క్యాన్సిల్, అసలు ఎన్ఎంసీని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఇది చెక్ చేద్దామండి. సో ఫస్ట్ మనకి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ ఎందుకు తక్కువ? సో ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ అంటే సార్ మనకి అబ్రాడ్ వెళ్తారు కదా, అబ్రాడ్ వెళ్ళి వచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇండియాలో ఎగ్జామ్ పెడతారు, దాన్నే ఎంసీఐ ఎగ్జామ్ అంటారు, అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ అంటారు. లేదంటే దాన్ని ఏంటంటే కొంచెం నీట్గా ఫార్మల్ ఫామ్లో సరికి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అంటారు, అంటే ఎఫ్ఎంజీ. సో ఈ ఎఫ్ఎంజీ అంటారు, అంటే అబ్రాడ్ వెళ్ళే పిల్లలు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి అక్కడ చదివచ్చి ఇక్కడ రాసుకునే ఎగ్జామ్ని ఎఫ్ఎంజీ అంటారు. ఇప్పుడు రైట్ నౌ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ అంటున్నారు. సో ఎందుకు ఇప్పుడు ఎంసీఐ ఇంతకు ముందు అంటే ఇప్పుడు పాస్ అయ్యే వాళ్ళు ఎప్పుడు పాస్ 2024లో పాస్ అయిన వాళ్ళు అంటే వాళ్ళు అంటే 6 years ముందు వెళ్ళిన వాళ్ళు అనమాట. 6 years ముందు వెళ్ళారంటే 17లోనో 18లోనో 19లో 17, 18లో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు పాస్ అయ్యి ఉంటారు. అంటే మనకి రూల్స్ రెగ్యులేషన్స్ వస్తారు సార్, మనకి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అని ఈ ఎంసీఐని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చింది 2021 November 18th. సో 2021 November 18th ఈ ఎంసీఐని క్యాన్సిల్ చేసేసి ఎన్ఎంసీ తీసుకొచ్చి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్, ఇంతకుముందు ఎంసీఐ ఉండదండి. ఎంసీఐ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు ఎంబీబీఎస్ మొత్తాన్ని మానిటర్ చేసేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు వచ్చరికి నేషనల్ మెడికల్ కమిషన్. సో 2019లో క్యాన్సిల్ చేశారండి. 2019 అప్ టు అఫీషియల్గా అయితే 2021లో, అఫీషియల్గా 2019 నుంచి 21లో మొత్తం టోటల్ క్యాన్సిల్ చేసేసి ఎన్ఎంసీని తీసుకొచ్చారు, నేషనల్ మెడికల్ కమిషన్ అని. ఎందుకు ఎంసీఐని క్యాన్సిల్ తీసుకొచ్చారంటే రీజన్ ఇదే. ఏది రీజన్? ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది ఈ అబ్రాడ్ వాళ్ళకి. ఇంతకు ముందు సార్ ఇప్పుడు నేను ఎన్ఎంసీ రూల్స్ చెప్తున్నాను, చాలా వీడియోస్లో చెప్పుంటాను. ఈ ఎన్ఎంసీ రూల్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అని చెప్పాను. దానికి రిజిస్ట్రేషన్ నెంబర్స్ అని, డ్యూరేషన్ అని, ఇంటర్న్షిప్ రూల్స్, డ్యూరేషన్ రూల్స్, తర్వాత సరికి రిజిస్ట్రేషన్ రూల్స్, ఎడ్యుకేషనల్ రూల్స్, కంట్రీ రూల్స్, ఎంబసీ రూల్స్, ఇన్స్ట్రక్షన్ రూల్స్, నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ అనే ఉన్నాయి ఇప్పుడున్న ప్రజెంట్. ఇంతకు ముందు 2021 November 18th అంటే 2019, 2017, 18, 19, 20, 21, 22, 21 దాకా కూడా అసలు రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి అసలు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. మీరు ఏ కంట్రీని వెళ్ళండి, ఏ యూనివర్సిటీ వెళ్ళండి, ఎక్కడైనా చదువుకోండి, మీరు ఎక్కడైనా మీ సొంతగా కాలేజీ పెట్టుకొని అక్కడ మీరు డిగ్రీ తెచ్చుకొని మీరు ఎక్కడైనా తెచ్చుకోండి. మీరు నాకు సంబంధం అయితే లేదు. ఎంసీఐ వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఎలాంటి కాలేజీకి వెళ్ళండి, ఎలాంటి యూనివర్సిటీకి వెళ్ళండి, ఏదైనా చదవండి, ఎక్కడైనా చదవండి, మాకైతే ఇక్కడ వచ్చి ఆ సర్టిఫికేట్ ఎక్కడో చదువుతారు కదా, ఆ సర్టిఫికేట్ అది ఇక్కడ ఇంతకుముందు సర్టిఫికేట్లు కొట్టండి, చదువుకున్న సర్టిఫికేట్లు వచ్చాయి. ఆ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఇక్కడ ఎంసీఐ రాసేవాళ్ళు. పాస్ అయితే పాస్ అవుతారు, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతారు. మీకు ఎంబీబీఎస్ డిగ్రీ వచ్చింది కదా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలా మంది చెప్తారు డాక్టర్ అని పెట్టుకుంటారు. వాళ్ళు ఏ డాక్టర్? ఇండియాలో డాక్టరా, రష్యాలో డాక్టరా, ఇండియాలో డాక్టరా, పాకిస్తాన్లో డాక్టరా, ఇండియాలో డాక్టరా, కిర్గిస్తాన్లో డాక్టరా తెలియదు. సో కాబట్టి అలా, ఎందుకంటే డాక్టరే, ఎక్కడ డాక్టరు? ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టరా, లేదా అబ్రాడ్లో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టరా, ఊరికే ఎంబీబీఎస్ చదివాడు కూడా డాక్టర్ని పెట్టుకున్నాడా? సో అలా అంటే ఇప్పుడు ఎంసీఐకి ఎఫ్ఎంసీకి ఎందుకు క్యాన్సిల్ చేశారు అనేది రీజన్ వచ్చేసరికి ఎలాంటి ఇంతకుముందు ఎంసీఐ ఉన్నప్పుడు సార్ మీకు ఇండియాలో అయితే ఓకే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అబ్రాడ్లో అయితే అసలు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్, మీరు ఏ కంట్రీకి వెళ్ళండి, ఏ యూనివర్సిటీకి వెళ్ళండి, ఎక్కడైనా చదువుకోండి, కొత్త కాలేజీలు పెట్టుకోండి, మీరే కాలేజీలు పెట్టుకోండి. అసలు ఇంతకుముందు అయితే ఎంసీఐ ఉన్నప్పుడు కరేబియన్ ఐలాండ్స్ అని, ఇప్పుడు సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అంటారు కదా, అక్కడ ఇల్లే కాలేజీలు పెట్టేశారు. ఒక రూమ్, ఒక 2 ఒక ఫ్లోర్ అద్దెకి తీసుకోవడం, లేదంటే ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకోవడం, పైన కాలేజీ కింద హాస్టల్. సో లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ మాదిరి పెట్టేసి అక్కడే చదివేవాళ్ళు, అక్కడే యూఎస్ వెళ్ళిన వాళ్ళు, ఏదో 2-3 years చదివేవాళ్ళు, 40-50 lakhs ఏది మళ్ళీ ఇండియా వచ్చేవాళ్ళు రాసేవాళ్ళు. అలా చదివితే పాస్ అవుతారా? 100% పాస్ అవ్వరు. దట్ ఈస్ ద రీజన్ ఈ ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ డిక్రీజ్ అవడానికి. అందుకని ఏంటంటే ఎంసీఐని క్యాన్సిల్ చేసి 2019లో క్యాన్సిల్ చేశారు, 2019లో క్యాన్సిల్ చేసి 2021లో రూల్స్ ఫ్రేమ్ చేశారు. రూల్స్ ఫ్రేమ్ చేసి 2021 అఫీషియల్గా మొత్తం మీరు అబ్రాడ్ వెళ్ళాలి అంటే కంపల్సరీగా రూల్స్ రెగ్యులేషన్స్ అనేది చాలా క్లియర్గా చెప్పున్నారు. ఇంత ముందు ఆ డ్యూరేషన్ ఎంత ఉండాలి,
ఇప్పుడు ఎంత చెప్తున్నారు డ్యూరేషన్? 4.5 years డ్యూరేషన్ ఉండాలని చెప్పారు. 1 year ఇంటర్న్షిప్ ఉండాలని చెప్పారు. ఆ ఇంటర్న్షిప్ యూనివర్సిటీ ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీ చదవాలని చెప్పారు. ఇంతకుముందు ఎక్కడో చదువుకోండి, ఎక్కడో ఇంటర్న్షిప్ చేయండి, అక్కడ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోండి, ఇండియాలో మీరు అప్లై చేయండి, పాస్ అవుతారా? ఒక సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ప్రాపర్ గైడెన్స్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీ, ప్రాపర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఎందుకు అసలు మన ఇండియన్ గవర్నమెంట్కి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు 2019 బిఫోర్నా. ఇప్పుడు కొత్తగా రూల్స్ రెగ్యులేషన్స్ అని తీసుకొచ్చి పర్ఫెక్ట్ వేలో పెడుతున్నారు. ఇప్పుడు 100% ఈ 4% 5% నిజమే, మరీ అంత నిజం కాదు. కాకపోతే ఏంటంటే బేస్డ్ ఆన్ కాలేజ్ని బట్టి, బేస్డ్ ఆన్ యూనివర్సిటీ, ఇది ఓవరాల్ పర్సెంటేజ్ అండి. 5%, 6%, 10% అండి. లాస్ట్ ఇయర్ కూడా యావరేజ్గా ఒక 25% ఉంది ఎంసీఐ పాస్ పర్సెంటేజ్. మీరు ఇండివిజువల్ కాలేజ్ తీసుకుంటే, కాలేజ్ అంటే బేస్డ్ ఆన్ కాలేజ్ని బట్టి డిఫరెంట్ కాలేజ్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి కాబట్టి మీకు 70% నుంచి 80% కాలేజెస్ కూడా ఉన్నాయి. వచ్చిన పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీకు 4% 5% ఉంది. లాస్ట్ ఇయర్ యావరేజ్గా 25% ఉంది. మీరు ఇండివిజువల్గా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి 70 to 80% కూడా ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ ఉంది. సో పాస్ పర్సెంటేజ్ మెయిన్ రీజన్ వచ్చేసరికి దెర్ ఇస్ నో ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ అని తీసుకొచ్చి ఆ ఎంసీఐని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీని తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్ఎంసీ ఏం చెప్తున్నారు? మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది రాయాల్సిందే. ఇంతకుముందు ఎంసీఐ ఉన్నప్పుడు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ రాశారు. ఇండియా వాళ్ళకి లాంటి ఎగ్జామ్ లేదు. సో రూల్స్ రెగ్యులేషన్స్ ఇండియాలో కూడా మీకు ఎంసీ క్యాన్సిల్ చేయడం ఇంకో రీజన్ కూడా ఏంటంటే అబ్రాడే కాదు, ఇండియాలో కూడా అంతే కదా. ఇండియాలో కూడా ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేదు. మీకు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని ఉంటాయి. ఏ కేటగిరీ అంటే గవర్నమెంట్ సీట్ ఫ్రీ సీట్, బి కేటగిరీ అంటే పెయిడ్ సీట్ పార్షియల్లీ పెయిడ్ సీట్, సి కేటగిరీ అంటే డైరెక్ట్గా మీకు 150 వచ్చినా సరే మీకు సీట్ కొనుక్కోవచ్చు. 100% డాక్టర్ అయిపోతారు కదా. ఇప్పుడు అవ్వమని చెప్పండి, ఇప్పుడు అవ్వరు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు ఎంబీబీఎస్ ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా ఎంబీబీఎస్ పాస్ అవ్వాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే. అది పాస్ అయిన వాళ్ళు డాక్టర్ అవుతారు. ఇంతకుముందు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు కదా. అందుకని ఇండియాలో రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, అబ్రాడ్లో రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. అందుకని ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తాన్ని అసలు ఆ బాడీని మొత్తం క్యాన్సిల్ చేసి ఎంసీఐ బాడీని క్యాన్సిల్ చేసేసి ఎన్ఎంసీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు? మీరు అబ్రాడ్ వెళ్ళండి, అబ్రాడ్ వెళ్ళాలంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాస్ అవ్వండి. ఏంటి డ్యూరేషన్ 4.5 years, ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి, ఇంటర్న్షిప్ అక్కడే ఉండాలి, ఇంటర్న్షిప్ 4.5 years ఎంబీబీఎస్, మొత్తం 5.5 years ఎంబీబీఎస్ ఉండాలి మినిమం. అది మ్యాక్సిమం 10 years ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఈ మొత్తం ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ అంతా ఒకే యూనివర్సిటీ ఒకే కాలేజ్లో చదవాలి. ఇదంతా ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. తర్వాత అక్కడ చదివిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్కి ఇంకో విషయం కూడా అండి, వాళ్ళ స్టూడెంట్స్కి మన స్టూడెంట్స్ సపరేట్ కాలేజీలు సపరేట్ ఉండకూడదు. వాళ్ళు ఏ లోకల్ స్టూడెంట్స్ మ్యాండేట్గా ఉండాలి. ఇప్పుడు ఫారెన్ వెళ్తారు, మన ఇండియాలో ఎంబీబీఎస్ చదువుతారు, ఇండియన్ స్టూడెంట్సే ఉంటారు. అదే అబ్రాడ్ అలా ఉండదు. అబ్రాడ్లో వచ్చేసరికి మీకు ఎన్ఆర్ఐ కూడా ఉంటుంది ఇక్కడ ఇండియాలో కూడా. సో వాళ్ళు కూడా ఉంటారు. అంటే సపరేట్గా ఏం చేస్తారంటే అబ్రాడ్లో మీకు వాళ్ళ స్టూడెంట్స్ లేకుండా మనోళ్ళ చెప్పాను కదా సెంట్రల్ అమెరికా సౌత్ అమెరికాని వాళ్ళ మనోళ్ళ కోసం మాత్రం ఒక బిల్డింగ్ తీసుకుంటారు. తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, నార్త్ ఇండియన్స్ కోసమే వాళ్ళకి కాలేజీలో వాళ్ళకి చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. అలా ఉండకూడదు. ఖచ్చితంగా లోకల్ స్టూడెంట్స్ కూడా ఉండాలి. వాళ్ళ లోకల్ కాలేజ్ అయి ఉండాలి. అది అంటే వాళ్ళ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సో మనకంటూ సపరేట్ కాలేజెస్ సపరేట్ హాస్టల్స్ పెట్టేసి ఫిలిపీన్స్ ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, తర్వాత కిర్గిస్తాన్లో కూడా కొన్ని కాలేజీలు ఉన్నాయి. సో సొంతమైన ఒక బిల్డింగ్ పెట్టేసుకోవడం, మన ఇండియా నుంచి టీచర్స్ తీసుకెళ్ళడం, చెప్పడం, రావడం, వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చి పంపించేయడం. సెంట్రల్ అమెరికా అంతే, ఫిలిపీన్స్ అంతే. అందుకే అన్ని డిగ్రీస్ అని ఇన్వాలిడ్ చేసేసారు కొత్త యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం. ఇప్పుడు సెంట్రల్ అమెరికా ఉంది, అక్కడ ఇంటర్న్షిప్ ఎవరు? అటు నుంచి అటు నేపాల్ వెళ్తారు, నేపాల్ ఇంటర్న్షిప్, అక్కడ ఎంబీబీఎస్, అక్కడ 2 years ఎంబీబీఎస్, అక్కడ 2 years ఎంబీబీఎస్, అమెరికాలో 2 years ఎంబీబీఎస్, ఆ తర్వాత ఇంటర్న్షిప్ ఒక కంట్రీ అది తీసుకొచ్చి ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి ఎంసీఐ రాస్తారు. ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. అదే ఇండియాలో వచ్చేసరికి ఇండియాలో మీకు ఏ కేటగిరీ వచ్చితే ఓకే, బి కేటగిరీ 70 lakhs 80 lakhs, సి కేటగిరీ 2 కోట్లు 3 కోట్లు మీరు డాక్టర్ అయిపోతారు. ఇంకో 5 to 6 crores ఉంటే మెడికల్ పీజీ కూడా అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ వ్యాలిడేషన్ లేదు, వెరిఫికేషన్ లేదు, స్టాండర్డ్స్ లేవని ఆ ఎంసీఐ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తారు. ఎన్ఎంసీ ఇంట్రొడ్యూస్ చేసి మీరు ఇండియాలో చదవాలన్నా అబ్రాడ్లో చదవాలన్నా ఇండియా వాళ్ళకు కూడా అంతే. నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. నెక్స్ట్ 2 పాస్ అయితేనే మెడికల్ పీజీ వస్తుంది, ఎలిజిబిలిటీ ఫర్ మెడికల్ పీజీ. సో ఇక్కడ వచ్చేసరికి మంచిగా చదివి మంచిగా ప్లాన్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. అది ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్లో అవ్వచ్చు. సో అందుకని మీకు ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. అసలు ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరి ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంసీఐ క్యాన్సిల్ ఎన్ఎంసీ తీసుకొచ్చింది. ఇప్పుడు చాలా ఇప్పుడు చూడు, ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్, సెంట్రల్ అమెరికా డిగ్రీ ఇన్వాలిడ్, యూఎస్ డిగ్రీ ఇన్వాలిడ్, ఆస్ట్రేలియా డిగ్రీ ఇన్వాలిడ్. సో ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్ రెగ్యులేషన్స్ 4.5 years ఎంబీబీఎస్ 1 year ఇంటర్న్షిప్ లేదా డిగ్రీ ఇన్వాలిడ్, అది మొత్తం ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ మొత్తం ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. అది లేదా డిగ్రీ ఇన్వాలిడ్, అది మొత్తం ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి లేదా డిగ్రీ ఇన్వాలిడ్.
అక్కడ కంపల్సరీగా లోకల్ స్టూడెంట్స్ కూడా లోకల్ యూనివర్సిటీ ఏంటి మనం దాంట్లో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు మన ఇండియాలో ఎన్ఆర్ఐ కూడా ఎలా ఉంటుందో ఎన్ఆర్ఐస్ వచ్చి చదువుతారు, సేమ్ లేదు మన వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ అవ్వాలి అంతే తప్పితే మనకంటూ సపరేట్ కాలేజ్, సపరేట్ యూనివర్సిటీస్, సపరేట్ బిల్డింగ్ తీసుకొని చేయకూడదు. అలా చేసిన ఇన్వాలిడ్. తర్వాత ఇదంతా చదివిన తర్వాత అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. అంటే అక్కడ ప్రాక్టీస్ చూసుకుని ఎలిజిబిలిటీ అయ్యే రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకురావాలి. అది తీసుకురావాలి ఇన్వాలిడ్. ఏ రూల్ ఫాలో అయిపోయినా టోటల్ ఇన్వాలిడ్. సో ఈ రూల్స్ అన్ని చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేశారు. ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి ఇప్పుడు. సో దాన్ని బట్టి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి 100% వచ్చరికి ఇప్పుడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే చాలా 200% బెటర్ రూల్స్ రెగ్యులేషన్స్ కాబట్టి 100% సక్సెస్ అవుతారు. దాంతో ఇండియన్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీ. ఇప్పుడు చూసుకోవాల్సింది మనం ఏంటంటే ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఈజ్ వెరీ క్లియర్. దాని ఇప్పుడు మనం ఏంటి ఇంకా మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఎందుకు యూఎస్ఎంఎల్ఈ పాస్ అవ్వరు, ఎందుకు యూకే పాస్ అవ్వరు, ఎందుకు నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వరు. సో అది ప్రాపర్ గైడెన్స్ తీసుకొని మంచి నేను చెప్పే ఫస్ట్లోనే ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, ప్రాపర్ మెంటర్షిప్ ఉండాలి, ప్రాపర్ కంట్రీ అనాలిసిస్ ఉండాలి, ప్రాపర్ యూనివర్సిటీ అనాలిసిస్ ఉండాలి. దాన్ని బట్టి యూనివర్సిటీ, దాన్ని బట్టి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. రూల్స్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ క్లియర్. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఏ విధంగా చెక్ చేయాలండి అబ్రాడ్ అంటారు. దానికోసమే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని ఉంటుంది. మన ఎంబసీ ఇస్తారు. మీరు ఏదైతే కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీకి వెళ్ళే ముందు ఎంబసీకి మీకు రిక్వెస్ట్ చేస్తే అక్కడ డ్యూరేషన్ ఏంటి, ఇంటర్న్షిప్ ఏంటి, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, అసలు ఆ డిగ్రీ వ్యాలిడా కాదా అని క్లియర్ కట్గా మీకు అఫీషియల్ మన యాంబలం వేసి సింబల్ మన సైన్ చేసేస్తారు. మీకు అఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ వస్తుంది. మీరు ఏ కంట్రీ వెళ్ళాలన్నా దాంట్లో క్లియర్ కట్గా ఉంటుంది. మీరు అలా అదంతా క్లియర్గా ఉందనుకోండి, ఆ తర్వాత మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి ఆ కంట్రీని బట్టి. దాంట్లో యూనివర్సిటీ ఇంకా మీరు ఇంకా దాంట్లో ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇంకా మంచి యూనివర్సిటీ ఏది, చెడ్డ యూనివర్సిటీ అక్కడ ఫెడరలా, రీసెర్చా, నేషనలా, ఇంటర్నేషనలా, మన ఫీజులు ఎంత, బడ్జెట్లు ఎంత, ఇవన్నీ దాని లోపల ఉంటాయి. సో ఈ విధంగా ఇంకో విషయం కూడా ఇంతకుముందు ఏంటంటే సార్ వితౌట్ నీట్తో కూడా ఎంబీబీఎస్ వెళ్ళిపోవచ్చు, వితౌట్ నీట్తో కూడా వెళ్ళిపోవచ్చు. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. విత్ నీట్ వితౌట్ నీట్తో సంబంధం లేదు. మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మీరు మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. ఇంతకుముందు రూల్స్ నేను చెప్తుంది. తర్వాత ఇంతకుముందు ఏంటంటే ప్రాపర్ యూనివర్సిటీ అనాలిసిస్ ఉండదు, ప్రాపర్ కంట్రీ అనాలిసిస్ ఉండదు. లేనప్పుడు అందరూ సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ టీవీలో ఇంతకుముందు ఫిలిపీన్స్, సెంట్రల్ అమెరికా ఫ్రీ ఎంబీబీఎస్, ఫ్రీ మెడికల్ పీజీ, ఫ్రీ 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 అని చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు? రూల్స్ ఆర్ వెరీ క్లియర్. సో అప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇస్తున్నారు కాబట్టి మీరు 4 years 5 years యూట్యూబ్ ఛానల్ చూడండి ఒకసారి టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తారు. సెంట్రల్ అమెరికాలో ఫ్రీ ఎంబీబీఎస్, ఫ్రీ మెడికల్ పీజీ, తర్వాత ఫ్రీ ఆల్ ఫ్రీ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ 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 అని చెప్తారు. సో అక్కడ ఏం లేవు, జస్ట్ అడ్మిషన్ గ్రాప్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ని. అక్కడ ఏముంది, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు కదా. మనకి ఏ కంట్రీ వెళ్ళొచ్చు, ఏ యూనివర్సిటీ వెళ్ళొచ్చు, మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు, మీరే కాలేజ్ పెట్టుకోవచ్చు, మీరే యూనివర్సిటీ పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకున్నప్పుడు అసలు స్టాండర్డ్స్ ఎలా వస్తాయి? అందుకని ఎంసీఏ పాస్ తక్కువ ఉంటాయి. సో అందుకని ఇవన్నీ చూసి, ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచించి ఎంసీఏని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చి మీరు ఇండియాలో చదవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అబ్రాడ్లో చదవాలంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే కంట్రీస్ మాత్రమే చదవాలి. అవి వెరిఫై చేసుకుని వెళ్ళాలి. దాన్ని వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుని వెళ్ళమని చెప్తున్నారు. దాని తర్వాత ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని చదివితే ఎందుకు పాస్ అవ్వరు? ఎందుకు హై పాస్ పర్సెంటేజ్ ఉండదు? ఇప్పుడే ఇంతకు ముందు చదివిన వాళ్ళకే 70 to 80% బేస్డ్ ఆన్ మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీని బట్టి 70 to 80% ఉంది. ఇంకా ఇప్పుడు మరి ఇన్ని రూల్స్, ఇన్ని రెగ్యులేషన్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు పాస్ పర్సెంటేజ్ ఉంటుందో? 100% ఉంటుంది. సో మీరు ఎలా చేయాల్సింది, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ యూనివర్సిటీ సెలెక్షన్, ప్రాపర్ కంట్రీ సెలెక్షన్ చేస్తే 200% సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, నాట్ ఓన్లీ నెక్స్ట్ ఎగ్జామ్, యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇవన్నీ సక్సెస్ అవుతారు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి మీకు జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఇంకో విషయం ఏంటంటే రష్యాలో వచ్చేసరికి టాప్ అండ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ అండ్ బడ్జెట్ 20 lakhs, 25 lakhs, 30 lakhsలో మీకు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేసుకుని ఆల్రెడీ ఆల్ యూనివర్సిటీస్ ఆర్ ఓపెన్ అని ఎవరైనా రిజర్వ్ చేసుకోండి. మీకు ఒకవేళ సీట్ వస్తుంది అనుకుంటే మీకు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీట్ వచ్చింది అనుకోండి, మీకు అలాట్మెంట్ ఇస్తే మీ అమౌంట్ అనేది రిటర్న్ చేసేస్తారు. కాబట్టి మీకు అమౌంట్ అనేది పెద్ద నామినల్ అమౌంట్ కాబట్టి జస్ట్ మీరు రిజర్వ్ చేసుకోండి. తర్వాత ప్రాసెస్ వచ్చేసరికి 3 to 4 months ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలని చేసి పెట్టుకోండి. ఓకేనా, మంచి యూనివర్సిటీస్ అయితే బడ్జెట్ తక్కువ ఉంటాయి రైట్ నో. మీకు తర్వాత ఏంటంటే ఇంకా మిగిలిపోయినాయి ఎక్కువ బడ్జెట్స్ ఉంటాయి. ఓకేనా, స్టేట్ యూనివర్సిటీ ఫీజులు ఎంత ఉంటాయి? 2 lakhs నుంచి 2,50,000 ఉంటాయి. అదే ఇప్పుడు మీరు ఇప్పటికేం రిజర్వ్ చేసుకుంటున్నారు అనుకోండి, ఫర్దర్ మంచి ఇప్పుడు ఫర్దర్గా మీకు వెళ్ళే కొద్దిగా 4 lakhs, 5 lakhs, 6 lakhs అవుతాయి బేసికల్గా. అంటే కట్టేది మీరు తక్కువ, ఉండేది తక్కువ, మీరు కట్టేది ఎక్కువ ఉంటుంది. సో స్టేట్ యూనివర్సిటీలో 5 to 6 lakhs ఉండదు, ఓన్లీ 2 lakhs లేదా 2,50,000, మ్యాక్స్ అయితే 3 lakhs, 4 lakhs, 3,50,000, 4 lakhs, 5 lakhs అలా ఉండదు. సో కాబట్టి అలాంటి యూనివర్సిటీస్ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రైట్ నౌ మంచి యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఇంకా పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, మంచి స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. రైట్ ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే హ్యాజ్ ఎల్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.